ప్రభుని క్రీస్తునామంలో ఈ కార్యక్రమం చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన అతి శ్రేష్టమైన నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వేదికను అలంకరించిన సహోదరులు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. యేసు మాయ గారి గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే వారి సమయం వచ్చింది కనుక వారు ఈ లోకయాత్ర మనకంటే ముందుగా తెలిపి ఉన్నారు. అయితే వెళ్ళిపోయిన వారి గురించి మనము ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని విజ్ఞాపన చేసినా దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ మాటలు మనకని మనం మొట్టమొదటిగా గమనించాలి. ఎందుకంటే ఈ రోజు మానవుడు ఎందుకు మరణిస్తున్నాడు, మరణం అంటే ఏంటో, ఆ మరణం ఎవరికి సంభవిస్తుందో, ఆ మరణం ఎందుకు వచ్చిందో చాలా తక్కువ మందికి తెలుసు, ఎక్కువ మందికి తెలియదు. అయితే దేని గురించి మన ప్రార్థలాట, దేని గురించి మనము ప్రయాసపడుతున్నాము అనేది లేఖనాల ద్వారా మనం మరి తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. సమయంలో నాకు ఏమన్నా అనే పరిధిలో క్లుప్తంగా మీకు దేవుని మాటలు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. లేఖన భాగాలు చదువుతున్నప్పుడు ఎవరైనా 10 నిమిషాలుగా ప్రభుని బట్టి కోరుతున్నానండి. పేతురు గారు తన శ్రోతలకి పత్రిక రాస్తూ తెలియజేస్తున్న మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఈ విషయం తెలియజేశాడు. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీసేవారు సంఖ్యని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులైనంత కాలము ఎలా బతకమండి? భయముతో బతకమంటున్నారు. ఎందుకు భయంతో బతకమంటున్నాడు? ఎందుకు భయంతో బ్రతకమని పేతురు గారు ఆ రోజు ప్రోటం తెలియజేశాడు. నేడు కూడా ఈ గ్రంథం ద్వారా పేతురు గారు, అపోస్తులైన పేతురు గారు ఈ సమాజానికి తెలియజేస్తున్న మాట ఏంటంటే భయముతో గడపండి. సహజంగా ఏం వెళ్ళమనుకోండి, మనకు ఎలా ఉంటది? భయం ఉంటుందా? ధైర్యంగా బతుకుతామా? భయం ఉంటుందా? మనకు ఎవరు చెప్పాడు? గ్రంథం ఏం చెప్పింది? పరదేశులం అని చెప్పింది. అంటే భూమి మనకి తాపత్రం కాదా? ఇది మనకు పంటది కాదా? కాదు. ఎందుకంటే పేతురు గారు తెలియజేశారు, మీరు పరదేశులు అయినంత కాలము అని. పరదేశులు అయి ఉన్నంత కాలం అని అర్థం ఏంటంటే ఈ లోకంలో మీరు శాశ్వతంగా ఉండరు అని తెలియజేశాడు అక్కడ. కాబట్టి ఈ లోకంలో శాశ్వతం లేని మీరు మీకు ఇవ్వడిన ఆయుష్ కాలంలో, మీకు ఇవ్వడిన వయోపరిమతి కాలంలో, మీకు ఇవ్వడిన సమయంలో భయము భక్తి కలిగి జీవించాలని పేతురు గారు ఆనాడు ప్రార్థన తెలియజేశాడు. ఈ రోజు తన యొక్క మాటల ద్వారా ఈ సమాజానికి మనందరికీ తెలియజేస్తున్నారు. ఎంతమంది భయం ఉంది? భయం అనేది ఈ రోజుల్లో తగ్గిపోతుంది. ఒకవేళ భయం లేకుండా జీవిస్తే చివరికి నీ ఎంత ఏంటో చివరి దినాలు తెలుస్తుంది. కాబట్టి గ్రంథం ఏం తెలియజేస్తుందో ఆ గ్రంథం తెలియజేసిన ప్రకారంగానే మనము మన జీవితాన్ని కొనసాగించుకోవడానికి మనం చిత్రం తప్ప మనకు నచ్చినట్టుగా మనకు అనుకూలంగా నచ్చుకోవడానికి ఏ మాత్రం కూడా ప్రయాసపడకూడదండి. మనకంటే భక్తులు ఎంతో మంది తన భక్తిని కొనసాగించి ఈ లోకంలో కలుపుకునే అనేకులు ఉన్నారు. ఒక భక్తుల గురించి మనం ఆలోచించాలంటే యాకోబు గారు పొరవ ఎదుట నిలబడినప్పుడు తెలియజేస్తున్నమాట ఆదికాండము 47వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా తెలియజేయండి. ఆదికాండము 47వ అధ్యాయము 9వ వచనము. యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవి గాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పాను. అంటే ఒక భక్తుడు, ఆ భక్తుల ద్వారా దేవుడు యాకోబుని ఆయన సంతానం ద్వారా
సర్వ మానవానికి రక్షణ కలిగేదానికి ఆయనలో నుండి ఒక వ్యక్తిని పుట్టించడం జరిగింది. ఆయన మన ప్రభువు ఏం చేస్తారో మాత్రం తెలుసు. అటువంటి భక్తుడు ఏమంటాడంటే, నా సంవత్సరంలో 130 దాని నుంచి ఇవ్వలేదు. నా పితృతో పోల్చుకుంటే నా ఆయుష్ అంత కూడా కాదు. యాత్ర అంటాడండి. నా యాత్ర జీవితంలో నేను ప్రతికాలం కొంచెం మాత్రమే అంటున్నాడు అనమాట. అటువంటి గొప్ప భక్తుడే తన యాత్ర గురించి మాట్లాడుతుంటే, ఈ రోజు సమాజంలో బ్రతుకుతున్న ప్రతి వాడు కూడా నేనేదో మరణించినట్టుగా భావించి వారికి ఉన్న సమయంలో తన ఇష్టాంతాన్ని జీవిస్తూ దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతూ సమాజానికి వ్యతిరేకంగా బ్రతుకుతూ వాళ్ళ యొక్క కార్యాపం చేసి హఠాత్తుగా సడన్గా తన యొక్క యాత్ర ముగించేస్తున్నారు. తద్వారా ఏమన్నా ఫలితం అంటే ఫలితం లేదండి. మరి ఎప్పుడు ఫలితం ఉంటుంది, ఎవరికి ఫలితం ఉంటుంది, ఎలా ఫలితం ఉండాలి అనేది మనం ఆలోచించేయాలి. అందుకనే సప్తవంతుడండి కీర్తనలో 119వ కీర్తన 19వ వచనంలో ఈ విధంగా రాయబడినది. 119వ కీర్తన, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. చూడండి, దావిలో తెలియజేస్తున్నారు. దావిని గురించి మనం అందరికీ తెలుస్తుంది. పరదేశి తీసుకొని ఎవరు అంటాము? దావీదు అంటాము. అటువంటి దావీదు గారు నా ఇష్టానుసార మనుషులు అని దేవుని చేత గొప్ప సాక్ష్యం పొందిన దావీదు గారు తెలియజేస్తున్న మాట ఏంటంటే 9వ వచనంలో ఏమన్నాడంటే, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేసుకున్నాను అన్నాడండి. గొప్ప భక్తులు ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడంటే, నేను పరదేశులై ఉన్నాను. ఎక్కడ పరదేశులైనా భూమి మీద పరదేశులై ఉన్నాడు. అంటే యాకోబు పరదేశంగా ఉండి యాత్ర చేశాడు. కేసరి కూడా మీరు పరదేశం ఉన్నంత కాలంలో పైగా బతకమని చెప్పాడు. మహా గొప్ప భక్తుడు అయిన దావీదు గారు ఈ భూభాగంలో నేను యాత్ర చేస్తానని చెప్పాడు. ఈ యాత్ర ఎటువంటి యాత్ర అనేది 19వ ఉన్నాడు పరదేశం. అటువంటి భక్తులు చెప్తుంటే మనం ఏమనుకుంటామంటే, ఈ భూమంతా మందే అన్నట్టుగా భావించి ఈ భూమి మీద మనకు రచించుకు బతకడం మొదలెట్టాం. దానివల్ల ఏమన్నా మనం ఏమైనా లోపం సంపాదించుకుంటామా, మనం ఏమైనా పట్టుకెళ్తున్నామా? ఏమో పట్టుకెళ్ళలేదు. వీటి కోసము లోకంలో ఎన్నో గొడవలు, ఎన్నో రాజాంతాలు, ఎన్నో సమస్యలు, ప్రశాంతత లేదండి. పరిశుద్ధ క్రమం చదువుకున్న వారు ఎవరైనా సరే ఈ మాటలు జాగ్రత్త ఆలోచన చేస్తే తప్పకుండా తమ యొక్క జీవితాలను కట్టుకొని ఈ లోకం గురించి ఆలోచించండి. భక్తులు చెప్పినప్పుడు ఆ భక్తుల మాటలు మనం వినాల్సిన అవసరం ఎంతగా ఉంది. భక్తులు మనకు ప్రారంభం ఆన్లైన్ మనకి శాస్త్రంగా ఉన్నారు. ఆ శాస్త్రాన్ని బట్టి వారి జీవితాన్ని బట్టి మనం ఆలోచన చేసి గ్రహించి మనం బ్రతుకుతున్నామా లేదనేది మనం ఆలోచించవలసిన అవసరం ఎంతమంది ఉంది. కొన్ని విషయాలు చెప్తే నేను ముందుకు సంవత్సరాలను మొదటి గ్రంథాలు 29వ అధ్యాయము 15వ వచనం. మొదటి ప్రాంతంలో 29వ అధ్యాయము, మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమును ఆ భూనివాసము స్థిరముగా స్థిరత్వం లేదు. ఈ భూమి మీద ఎవరికి స్థిరత్వం లేదు. ఎంత సంపాదించినా అస్థిరమే. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ప్రయోజనం వల్ల ఏ ప్రయోజనం లేదు. అలాగని బ్రతకపోవడం కాదండి. మనం ఎంతవరకు దేవుడు మనకు అనుగ్రహించున్నాడో అంతవరకు మనము దాన్ని కొనసాగించుకోవాలి. అంతకుమించి మనం ఎక్కువగా ఆలోచిస్తున్నామంటే మన యొక్క పరిస్థితి రాని రోజుల్లో ఏమైపోతుంది అనేది మనకు అర్థమవుతూ ఉండాలండి. ఇప్పుడు ఏమన్నాడంటే భక్తులు ఏమన్నాడంటే 10వ వచనంలో, మా పితరులని మేము చదివి అడుగుతున్నాము, పరదేశంలో ఉన్నాము. మనం ఇక్కడ భూమి మీద యాత్ర చేస్తున్నాం. మన పరదేశంగా ఉన్నాము. పరదేశంగా ఉన్నప్పుడు మనకి ఏమర్థమవుతుంది? మన దేశం కాదని అర్థమవుతుంది. మరి మన దేశం ఎక్కడ ఉంది? మన నివాసనాలు ఎక్కడ ఉంది? దేవుడితో ఉంది. అవును కదా? కాబట్టి పరదేశంలో కూడా మనము ఒకప్పుడు దేవుడితో ఆలోచనలో ఉన్నాము. దేవుడి యొక్క ఆలోచన మేరకు దేవుడు ఏం చేశాడంటే తన యొక్క చిత్తాలు జరిగించడానికి భూమి మీద ఒక మానవుని నిర్మాణం చేయడం జరిగిందండి. అందుకే సహోదరులు చదివించిన వాక్య భాగంలో కీర్తన గ్రంథము 90వ కీర్తన
90 కీర్తన 1వ వచనం ఏమంటాడు? అబ్బా తరతర మాకు నివాస మాకు నివాస స్థలం అనండి. మాకు స్థలములు ఎప్పుడంట? తరతరం నుంచి మాకు నివాస స్థలములు. నివాస స్థలంలో దేవుడు ఏం చేశాడంటే తన యొక్క ఉద్దేశాన్ని, తన యొక్క సంకల్పాన్ని, తన యొక్క మరి ఆలోచనని నెరవేర్చిన కొరకు దేవుడు మహిమార్థమై దేవుడు ఏం చేశాడంటే ఒక మానవ నిర్మాణం చేయడం జరిగిందండి. ఆ మానవ నిర్మాణం ఎలా జరిగిందంటే ఒక జిగట మంటితో తీసుకుని ఆ మంటిని బొమ్మగా చేసి ఆ బొమ్మలో జీవవాయువు ఊదాడు. జీవవాయువు ఊదకు ఆ యొక్క మట్టి బొమ్మ ఏమో దానికి ఏమైనా ఉడుకుందా, ఏమైనా పలుకుందా, ఏమైనా మాట్లాడుతుందా, నడుస్తున్నాడా, తిరుగుతున్నాడా, ఏం లేదు. ఆదిగా పడ్డాకి మీద వచ్చిన విషయం మనం చూస్తూ ఉంటామండి. దేవుడు తన యొక్క ఆలోచన మేరకు మనమందరం కూడా దేవుడిని ఆదుకోన్నాము. మన యొక్క తరతరంలో దేవుడి నివాసాలుగా ఉన్నాడు. మనం ఒక దేవుడి యొక్క నుండి మనం పరదేశంలో భూమి మీదకి వచ్చాము. పరదేశం మనము ఈ భూమి మీద ఎలా బ్రతకాలో దేవుడి వాక్యం తెలియజేసింది. కాబట్టి అసలు ఈ భూమి మీద కొంతమంది ఉండడానికి దేవుడు ఏం చేశాడంటే ఒక మనిషి నుండి అనేక రావాలకి దేవునికి ఉద్దేశము. అపోస్తల కార్యము 17వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తే అపోస్తల కార్యము 17వ అధ్యాయము 26వ వచనం అండి. మరియు యావత్తు భూమి మీద అమ్మా మరియు యావత్తు భూమి మీద కాపురం మనుషులకు ఆయన ఒక్కడి నుంచి ప్రతి జాతి మనుషులు సృష్టించడం జరిగిందండి. ప్రతి జాతి మనుషులు సృష్టించడం జరిగింది. అంటే దేవుని యొక్క ఎవరు ఒక ఆదాయం మాత్రమే కాదు, ఆదాము తర్వాత రాబోతున్న అనేకమైన ప్రజలు దేవుడే పాల్గొన్నారు. వీరందరికీ దేవుడే నివాసంగా ఉన్నాడు. అలా దేవుడు ఆలోచించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన యొక్క చిత్తని భూమి జరిగించడానికి ఒక మానవ నిర్మాణం చేయడం జరిగింది. ఆయనే ఆదాము అని అందరికీ తెలుసు. ఆదాము ద్వారా ఈ భూమి మీద నివాసం చేయడానికి మనందరినీ కూడా ఒకరి నుండి రప్పించడం జరిగిందని ఉదయించడం జరిగింది. నిందులు వాడు ఏం చేశారంటే ఈ లోకంలో దేవుని వరకు బ్రతకోకుండా, దేవుని యొక్క చిత్తం జరిగించుకోకుండా, దేవుని యొక్క మార్గం నడకోకుండా తన ఇష్టాంతరంగా జీవించి దేవునికి దూరం అయిపోయారు. అందుకే దేవుడు ఏం చేయాలంటే పొలిపై ఏర్పరచడండి. ఒకవేళ తడువులని నా ఎత్తుకు వస్తారని చెప్పేసి దేవుని యొక్క ఆలోచన మేరకు సమయం ఇచ్చినప్పుడు కూడా చాలా మంది దేవుని ఎత్తుకు రాకోకుండా పాపం చేసి దూరం అయిపోయి అనేకులు దేవుని ఒక పాత్రలు చూడండి. అలాగే వెళ్తున్న పరిస్థితుల్లో దేవుడు ఏం చేయాలంటే నివాస మనల్ని ఒక మానవ ద్వారా అనేక మానవులు భూమి మీద సృష్టించడం జరిగింది. అలాగే నిర్మాణం జరిగిన వారికి ఒక వయోపటి మనకి నియమించడం జరిగిందండి. అంటే దేవుడే మానవులు తయారు చేశాడు. దేవుడే అనేక మంది జనాంగం తయారు చేశాడు. అలాగే జనాంగం తయారు చేసిన రంగం గ్రహించాలని ఒక వయోపటి నియమించడం జరిగింది. యోగ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనంలో ఈ విషయం మనం చూస్తామండి. యోగ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. నెలలో ఆయుష్ కాలంలో పరిగెత్తగలదు 6 నెలల సంఖ్య నీకు నియమిస్తున్నది. అంటే మానవుల్ని నిర్మాణం చేసి దేవుడే తర్వాత ఆ దేవుడే మానవుడికి ఏం చేయాలంటే నిత్యజాతి పరిమాణము, ఓజో పరిమాణము ఇన్ని సంవత్సరాలు బతకాలని చెప్పేసి ఇక్కడ అయిపోయిందండి. ఎందుకంటే మానవులు మామూలుగా 70 సంవత్సరాలు బతికితేనే ఎలా బ్రతుకుతున్నారో మనకు తెలుసు. అవును కదా. ఇంకా మనకి 100 సంవత్సరాలు 100 దాటి మన 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు అయితే ఇక్కడ మనిషి ఎలా ఉంటాడంటే స్వార్థపడి అయిపోయి ఇంకా నేను తప్ప భూమి ఎవరు పోదని చెప్పేసి స్వార్థం కోసం బ్రతికే వారుగా మానవుడు తయారవుతున్నాడు. కాబట్టి మానవుడి గురించి దేవుడు తెలిసింది. అలా తెలియని మానవుల గురించి దేవుడు ఏం చేశారంటే వాళ్ళకి మిగతాదారులు వారికి నియమించి ఉన్నాము. అలా నియమించిన వారిని నరుల యొక్క ఆత్మలు తన యొక్క వసంలో పెట్టుకున్నాడు. దేవుని యొక్క వసంలో పెట్టుకున్నాడు. చూడండి యోగ గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. దేవుడు ప్రాణములు మనుషులందరి ఆత్మలను చూడండి ఎవరి వశంలోనే దేవుని వశంలో ఉన్నాయి. దేవుని వశంలో ఉన్న ఆత్మలో దేవుడు ఏమన్నాడంటే నరులారా రండి అన్నాడండి. కీర్తనలో 90 కీర్తన 3వ వచనంలో ఈ మాట రాయబడింది. అంటే ఉత్తరాంధ్రం ఏం చేస్తాం, ఒక మానవ నిర్మాణం చేశాడు. ఆ మానవుడు అనేక మంది జనాంగం రక్షించాడు. జనాంగంలో అందరికీ కూడా వయోపరువు నియమించాడు. వయోపరువు నియమించిన వారందరూ కూడా దేవుని యొక్క ఆదుల్లో పెట్టుకున్నాడు. ఆదుల్లో పెట్టబడిన వారందరూ కూడా దేవుడు ఒక దినం ఏం చేస్తాడంటే రండి అన్నాడు అనమాట. నరులారా రండి దేవుడు చెప్పాడు. ఇంకా నరులు కావాలి
నరులంటే మనకు కనిపిస్తున్నామా ఈ శరీరమా కాదు. నరులంటే దేవుని పూజ చేస్తాము, శరీరానికి సాధించట్లేదండి. ఇది పై రూపము. దేవుడి పై రూపాన్ని లక్ష్య పెట్టడు, పై రూపాన్ని కోరడు. పై రూపంలో ఎన్ని ప్రార్థన చేసినా దేవుడు పట్టించుకోలేదు. కాబట్టి మరి ఎవరు నమ్మంటాడు అంటే నరుడిని నమ్మంటాడు. ఆ నరుడు ఎవరంటే లేకుండా కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. శరీరం అంటే వ్యక్తి కాదు, వ్యక్తి అంటే ఆత్మ అనే విషయాన్ని మనం గమనించాలండి. 4వ అధ్యాయము యోగ గ్రంథం 4వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే జిగటమంటి ఇండ్లలో నివసించు వారి యందు మట్టిలో పుట్టిన వారి యందు చెమ్మట చితికిపోవును. మంటిలో పుట్టిన వారి అన్న మాట మీరు గమనించండి. మంటి అంటే శరీరము, ఆ మంటిలో పుట్టిన వారి అంటే దేవుని యొక్క చెప్పిన ఆత్మ. చూడండి, శరీరం దేంతో పోలుస్తున్నాడు? మంటిలో పోలుస్తున్నాడు. కీర్తనకారుడు అంటారు కొత్త అంటారు కొత్త. చూడండి, కీర్తన 119 కీర్తన 54 వచ్చిన ఏమంటాడంటే 119 కీర్తన 54 వచ్చినాము. నేను నా పట్టును పాపకు నువ్వు కట్టడం హేతువైన ఉంటాడండి. అంటే పంపనాడు. ఈ పంపం ఏంటి? శరీరము. ఈ శరీరంలో ఎవరుంటే పాట పాడే అవకాశం ఉంది? దేవుడు అనుగ్రహించిన ఆత్మ ఉన్నంత కావాలని ఈ శరీరం పనిచేస్తుందండి. దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే శరీరంలో ఉంటుందో అప్పుడు నువ్వు దేవుని స్థితించగలుగుతావు, దేవునికి ప్రార్థించగలుగుతావు, దేవునికి కొట్టినప్పుడు చెప్పించగలుగుతాం, దేవుని మహిమపరచగలుగుతాం, దేవునికి సూచించగలుగుతాం. ఇటువంటి రీతిగా సమాజంగా కూడిన దేవుని గొప్పగా ఆయన్ని ప్రచురించగలుగుతాం. ఎప్పుడైతే శరీరంలో దేవుడు అనుగ్రహించిన ఆత్మ ఎప్పుడైతే ఈ శరీరం ఎప్పుడైపోతుందో అప్పుడు శరీరానికి ఏం గాలి ఉన్నా కదా? గాలి ఏం మాత్రమే లేదండి. ఈ విషయాన్ని మనం గమనించాలి. అందుకనే దానియేలు గ్రంథం ఏంటంటే దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం ఏమంటాడంటే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనమండి. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరిచినందున విషయం గమనించండి. దానియేలు నా దేహంలో నేను నా దేహంలో మనోతత్వం అని కనడండి. నా దేహంలో మనోతత్వం అంటే దేవుడు ఏముంది? దేవుడి యొక్క ఆత్మ ఉంది. అంటే దేవుడు అనిపించిన ఆత్మ ఉంది. ఇప్పుడు దేనికి మనోతత్వం కలిగిందంటే దేహంలో ఉన్న ఆత్మకు మనోతత్వం కలిగింది అనమాట. ఎందుకంటే దానియేలు గురించి తెలుసు. 2 రాజ్యాలు 3 రాజ్యాలు ఉన్నప్పుడు పనిచేశాడు, ఎంతో శ్రమించాడు దేవుని వరకు, మనందరం తెలుసు. అయినప్పుడు ఆయన ఏమన్నాడంటే ఈ దేహంలో 3 కుటుంబాలు అన్నాడు అనమాట. మన యోగులు ఏమంటారంటే మంచి అని అన్నారు, మంచి కూర్చొని శరీరాన్ని. దాని ఏమంటారంటే పక్కన కూర్చాడు. దాని ఏమంటారంటే నా దేహంలో 3 కుటుంబాలు, నా దేహంలో దాని నేను నా దేహంలో అనే మాట వాడాడండి. అలాగే కొత్త నిబంధనలో పిలుపు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా చెప్పబడిందండి. నా మట్టుకైతే 24వ వచనమమ్మా, ఆయనను నేను మిమ్మల్ని బట్టి మరీ అవసరమై ఉంది. ఈ గమనించండి, పౌలు ఏమన్నారంటే ఈ శరీరం మందు నివసించట అన్నాడు. అంటే ఈ శరీరం నివసించడం దేవుడు అనుగ్రహించిన ఆత్మ. అంటే దేవుడు అనుగ్రహించిన ఆత్మ ఈ శరీరంలో ఉంటేనే సూర్యుడైనా, దావిదైనా, సొలొమోనుడైనా, ఇతరుల దైవజనులైనా, మీరైనా ఎవరైనా కానీ దేవుని చుట్టూ అంటే మన దేవుని చుట్టాలంటే ఏం చేయాలి? ఈ శరీరంలో మనకు ఎవరు ఉండాలి? దేవుని యొక్క పంపబడిన ఆత్మ శరీరంలో ఉండాలి. ఈ శరీరంలో ఉన్నంత కాలం దేహం ఏం చేస్తుంది? దేవుని మహిమపరచడానికి అవకాశం ఉంటుందండి. ఒక లేని పక్షంలో ఈ దేహంలో దేవుని సృష్టించుకోకుండా ఈ స్థానతరంగా బ్రతుకుతూ స్థానతరంగా జీవిస్తూ ఈ లోకంలో అన్ని గట్టంగా బ్రతుకుతున్నామేమో ఆలోచన చేసుకోండి. అందుకనే కేసీ గారు అంటారు ఈ గుణాలలో ఉన్నంత కాలంలో మిమ్మల్ని రేపుగా న్యాయమని చెప్పేసి కేసీ గారు 2వ వచనంగా 1వ అధ్యాయము 13, 14 వచనాలు అంటారండి. అందుకనే ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. 2 నిమిషాలు గమనించండి. మనం యాత్రికులుగా ఉన్నాము, 2 శరీరంలో ఉన్నాము, 3 శరీరంలో ఉన్న ఆత్మతో విలీనమై ఉన్నాము. కాబట్టి ఈ శరీరానికి గొప్ప ఏంటంటే దేవుడి యొక్క వచ్చిన ఆత్మ గొప్ప. అంటే మళ్ళీ తిరిగి నన్ను అని పిలవచ్చు కావాలంటే ఈ శరీరం కాదు, దేవుడు అనుగ్రహించిన ఆత్మ. అంతే తప్ప నా శరీరము నాకు ఎట్లా ఉంటాను, నాకు జీవిస్తాను అంటే కుదరదండి లోకంలో.
అంటే ఒక భక్తుడు ఒక మంచి పాట పాడగలింది. ఒక చిన్న పాడి చూస్తాం. నా శరీరమంతాడు నా అవయములంతాడు నా నేను ఎవరు తెలియక బ్రతుకుతున్నావు. ఈరోజు చాలా మంది తెలియదు నేనంటే ఎవరు మనం అనుకుంటాం. ఈ పై రూపం కనిపించే శరీరం అనుకుంటున్నాం. నేనంటే ఆత్మ అని ఈ రోజు సమాజంలో చాలా మంది తెలియట్లేదండి. ఈ శరీరము నష్టాంతరంగా పారేసుకుంటానంటే ఇది నీవు శరీరం నువ్వు కలిసి చేసిన శరీరం కాదు, దేవుడు అర్పించిన శరీరము. మొదటి పత్రిక ఆరాధ్యము 19 ప్రకారంగా ఈ విషయాన్ని మనం గమనించవచ్చండి. ఏమంటాడు? నా శరీరం అంటావు నా అవయములంటావు నా నేను ఎవరు తెలియక బ్రతుకుతున్నావు. నేనంటే బ్రతుకుతున్నావు మనిషి నేనంటే ఆత్మయని నేనంటే బ్రతుకుతున్నావు మనిషి నేనంటే ఆత్మయేనని ఆత్మయేని జీవింపజేయుతున్నది. యోహన్ సువార్త ఆరాధ్యం 6 ప్రకారంగా ఏముంటదండి? యోహన్ సువార్త ఆరాధ్యం 63 వచ్చినాం. శరీరం కేవలము ఆత్మే జీవింపజేస్తున్నది. కాబట్టి మనం జీవించాలంటే ఆత్మ విషయంలో మనము జాగ్రత్త పడాలి. అందుకే నాయకులుగా జీవితం అయితే కుదరదండి. దేవుడు నీకు శరీరం ఇచ్చాడు, శరీరంలో ప్రతి భాగం నిర్మించాడు. అన్ని నిర్మించిన తర్వాత దేవుడితో కలపడానికి దేవుడితో సహాయం చేయడానికి తన ఆత్మను పాల్గొంచాడండి మన ఆత్మతో కలిపి. కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్త అర్థం చేయాలి. ఎప్పుడైతే మానవుడు స్థాపన చేశాడో ఆ మానవుడు తన యొక్క స్వభావం బట్టి మనం కూడా ఏం చేసామంటే అతను జీవితం ఈ విధంగా కాకపోయినా ఈ లోకం కనుక ఈ లోకం మరీ చెప్పడం మనం నడుపుకుని మనం కూడా చేసుకోండి పాపం చేసుకుంటాం. రామపత్రిక 5:12 వచ్చినాము. రామపత్రిక 5:12 వచ్చిన ఏమంటారంటే రామపత్రిక 5:12 ఒక మనుషుల ద్వారా పాపము ద్వారా మరణమును లోకములు ఎలాగో ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపం చేసిన వల్ల అందరికి ఏమవుతుందండి? మరణం వచ్చింది. ఇప్పుడు మరణం అంటే ఏ మరణం చెప్పాలండి? ఏం మరణం అండి? ఆత్మకి మరణం వచ్చింది. ఆత్మకి మరణం అంటే అర్థం ఏంటి? ఎడబాటు అంటే దేవుడితో సంబంధం తెగుకోవటం, అంటే దేవుడితో సహవాసం అయిపోతాం. అందరం తెలుసు ఆదాము పాపం చేసినప్పుడు ఏదైనా లోపల ఏం చేశాడు? వచ్చేసాడు. అంటే అతనికి దేవుడితో సహవాసం చేయడానికి అవకాశం లేదండి. అందుకనే ఏమంటారు? 5:2 ఏమంటారంటే ఈ అపరాధుల చేతన పాపల చేతన చనిపోయి అంటాడండి. అదే ప్రకటన గ్రంథం 2:2 మీరు జీవిస్తున్న పేరు మాత్రం మీకుంది. అదే పలసరి పత్రిక 1:20 పోతే గతకాలం మన దేవుడికి గోవనస్తులు అంటారు అనమాట. అంటే మనం అందరం దేవుడికి దూరం అయిపోయాము. కానీ దేవుడు కర్ణ సంపన్నుడు అయింది తన మహాప్రేమ చేత కర్ణ సంపన్నుడు అయింది దయగలవాడిగా ఉండి మనందరూ కూడా తిరిగి మళ్ళీ దేవుడితో సహాయం చేయడానికి దేవుడు చూసుకున్నాడండి. తెలుసుకోలేదా? అదే చూడండి గోవపత్రిక 5:8 వచ్చినామండి. అయితే దేవుడు మన ప్రేమ పట్టుతున్నాడు. ఎట్లనగా మనం ఎంతలో పాపంగానే క్రీస్తు మనగారు క్రీస్తు చనిపోయాడు. ఎవరైతే పాప తన ప్రాణం పెట్టాడో ఆ ప్రాణం పెట్టిన దాన్ని బట్టి మన తిరిగి మనకి ఏమవుతుందని జీవం అనేది వచ్చింది. అదే ఎఫెసీ పత్రిక 2:1 సెకండ్ చూస్తే ఈ అపరాధం చేత పాపం చేత చనిపోయిన మీరు క్రీస్తుతో కూడా బ్రతికించున్నాను ఉంటుందండి. అంటే ప్రతికంటే మనకి తిరిగి జీవాన్ని పొందుకున్నారు. కాబట్టి జీవనం పొందుకున్న జీవనం పొందుకున్న అందరూ కూడా ఎక్కడికి చెప్పబడుతున్నారు? 2వ మరణం నుండి తప్పింపబడ్డారన్నారు. ఎవరైతే క్రీస్తు చేసిన వారికి ఏ శిక్ష లేదో చెప్పేసి రామపత్రిక 8:1 తెలియజేస్తున్నారు. కాబట్టి ఎవరైతే క్రీస్తు చేసుకుంటాడో వారు ధన్యులు అన్నారండి. ఆయన ముఖ్యమైన వాళ్ళందరూ ధన్యులు అన్నారా? మాత్రమే కదా. మరి ఎంతమంది క్రీస్తు చేసిన ఉన్నారు వాళ్ళందరూ ధనులు. క్రీస్తు ఏమైనా వారికి ఎవరైతే ముట్టుకుంటారో వాళ్ళ రెండో మరణం పవిత్రం చేస్తుంది. వారికి ఎంత కష్టం అంటే ఎంత వ్యాధి అంటే చాలా భయంకరంగా ఉంటుందండి. మనందరికీ తెలుసు. తర్వాత తెలిసి ఏమంటారు? అబ్రహామా
ఇక్కడేమో యాగపడుతున్నాడు. ఎవరైనా దేవుడికి కూడా సహాయం చేయలేని వ్యక్తి, లాభం ఇబ్బంది పడుతుంటే చూసి కూడినట్టు ఉన్న వ్యక్తి. ఈరోజు చాలా మంది డబ్బుని అహంకారంతో గర్వంతో జీవిస్తున్నారండి. ఒకరోజు సడన్ గా మరణం వస్తుంది, అప్పుడు వ్యాసకాల సమయంలో వెళ్తామా లేకపోతే ఎమర్పల్లి సభ వస్తుందా, ఈ లోపంలో ప్రతిమలుగా దేవుడు ఆపాదిస్తున్నాడు అనమాట. కాబట్టి ఆలోచన చేసుకోండి, ఒక పార్టీ తీసుకొని రాకోకుండా రక్షణ పడుకోకుండా ఈ లోకేషన్ చేస్తే సారీ ఈ తలవాడి ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి ప్రతి ఒక్కరు వెళ్ళిపోతారు. అతను తిరిగి అక్కడికి రావడానికి అవకాశం లేదు. వాళ్ళు అక్కడికి పిలిచి పట్టించుకునే లాభమే లేదు అసలు. కానీ ఇప్పుడు దేవుడు మన అందరూ కూడా పట్టుకుంటాడండి. కానీ పిలిచిన అందరూ నల్లప్పుడు అందరూ ఎవరెళ్తారంటే నడుంటే ఆత్మ పాపం వచ్చింది. పాపం వచ్చినట్టే చేసిన తీరు బట్టి పాపం కావడం జరిగింది. ఆ పాపం తిరిగి ఈశ్వరుడు పవన్ చేసి వాటి వచ్చి ఆ లోకం మా లోకం వచ్చి పవన్ చేసి అందరూ పక్షాన మన కావాలి కొడుకు కలవతిలో తన యొక్క బలియాగం అయ్యాడండి. ఆయన రక్తంలో మన పాపం వచ్చి కలవటం ద్వారా మనందరూ తీర్పులోకి వచ్చాం. తీర్పులు వచ్చిన అందరికీ ఏం తీర్పు తీర్చాం. తీర్చుకుంటే మన ధన్యులు తప్ప మనం ఏ మాత్రమే భయపడ అవసరం లేదు. కాబట్టి పాపలు ఎక్కడ చేయాలో అందులోకి వచ్చారు. పాపులకు మరణానికి ముందు మరణానికి ముందు పాదానికి శివయాత్రకు సిద్ధపడిన శివయాత్రకు ఎవరితో అంటారు కదా, దేవునితో అంటాకి వెళ్తారా లేకపోతే నాశనానికి యాత్రకన్నా సభకి వెళ్తారా? అదేదో మనమే నిర్ణయించుకోవాలండి. కాబట్టి చెప్పబడుతున్న మాటలు మరి అందరూ మరి గ్రహించుకుని అర్థం చేసుకుని మరి అందరూ మారు మంట పొంది క్రీస్తులను సువాసం మంచు యేసుక్రీస్తు దేవుని కుమారుడని పాప క్షమాపణ నిమిత్తం పార్టీ చేసుకుంటే వారికి ఏమవుతుందండి? ఈ మిమ్మల్ని అనుగ్రహింపబడుతుంది. అట్టువారి మీద రెండవ మరణము ప్రభుత్వం చేయదని చెప్పేసి లేఖనం తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ మాటలు మీకు హెచ్చరిక చేస్తూ మరి మీకు హెచ్చరిక చేస్తూ నన్ను హెచ్చరిక చేసుకుంటూ ఈ మాటలు ముగుస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ కుటుంబానికి మరి మిత్రుడికి వెళ్ళిన కుమార్తెలకి, అల్లుళ్ళకి, కొడుకులకి, కూతుర్లకి, అలాగే మనవాళ్ళకి, మనవరాలకి, కుటుంబ సభ్యులు రక్తం అందరికీ కూడా ఓదార్పును, ఆదరణ, నెమ్మది, సమాధానం దేవుడు దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా కొద్ది మాటలు ముగిస్తూ నిద్రమైన సహోదరులు అందరికీ వందనాలండి.